నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరండి? స్వర్ణలత. ఎప్పుడు వచ్చారు? రేషన్ కార్డు కోసమేనా వచ్చింది ఈరోజు? రేషన్ కార్డు కోసం ఎన్ని వచ్చాను. గంటలకు వచ్చారు? 11 వచ్చానండి. ఇప్పుడు సర్వర్ డౌన్ అయిందని అంటున్నారు. కూర్చుంటే 4 గంటల దాకా కూర్చోండి, లేదంటే రేపు పొద్దున మార్నింగ్ 9 రమ్మని చెప్తున్నారు. అంటే ఏం చేస్తారు యూజువల్గా? నేను హౌస్ వైఫ్ అండి. ఇంటికన్నా. అంటే కొంతమంది జాబులు చేసేటప్పుడు కూడా ఉంటారు. వాళ్ళకి ఎట్లా పరిస్థితి? అంటే ఇట్లా రోజుల తరబడి తిరగలేరు కదా. అవునండి. ఇక చూడాలి గవర్నమెంట్ ఏం చేస్తుంది. తిప్పుతూనే ఉన్నారండి, దానికని దానికని. నేను మొన్న కూడా 2 days బ్యాక్ వచ్చాను. అప్పుడు కూడా ఇట్లనే సర్వర్ డౌన్ అయిందని చెప్పేసి అంటే వెళ్ళిపోయాను. మళ్ళీ నిన్న వేరే దగ్గరికి పోయాను, అక్కడ కూడా అట్లనే అవుతుందనంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు కూడా అట్లనే అయిపోయింది. అంటే బేసిక్గా లాస్ట్ డేట్స్ ఒక 2-3 days అయితే ఇంకా అయిపోతుంది ఇదంతా ప్రాసెస్ అనగా సర్వర్స్ బిజీగా వస్తాయి యూజువల్గా. కానీ ఇప్పుడు స్టార్టింగ్ నుంచే బిజీ వస్తుందని చెప్తున్నారు. చాలా మందిని ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, అన్ని మీ సేవలలో అన్నీ అప్లై చేస్తుంటారు కదా, దానికోసం సర్వర్ డౌన్ అవుతుందని చెప్తున్నారు. అంటే ఎట్లా ఉంది ప్రాసెస్ అసలు? ఇప్పటికే గతంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి ఒక 2-3 సార్లు దరఖాస్తులు తీసుకున్నారు రేషన్ కార్డుల కోసమే సపరేట్గా. మళ్ళీ ఇప్పుడు మీ సేవలకు అలర్ట్ చేశారు, మీ సేవల నుంచి తీసుకోండి రేషన్ కార్డ్స్ అని చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంది ప్రాసెస్ లోపల? మీ సేవల నుంచే తీసుకోమని చెప్తున్నారు. బయట వేరే దగ్గర పోతే తీసుకుంటలేరు, ఓన్లీ మీ సేవలకే పోతే తీసుకుంటున్నారు. ఇప్పుడు వేరేది కూడా ఇది ఒక్కటే ప్రాసెస్ అవుతున్నది రేషన్ కార్డుది. వేరేది కూడా ఏదైనా అప్లై చేస్తున్నామంటే ఇప్పుడు అది కాదు, ఓన్లీ రేషన్ కార్డ్ అవుతుంది కాబట్టి అదే చేసుకోవాలి, తర్వాత మళ్ళీ అది అయిపోయినాక అని చెప్తున్నారు. అంటే ఎంత టైం పడుతుంది ఇక్కడికి వచ్చిన ఇప్పుడు జనాలు ఎవరైతే అప్లికేషన్స్కి వస్తున్నారో ఒక అప్లికెంట్కి ఎంత టైం పడుతుంది? 20 minutes 25 minutes పడుతుంది ఈజీగా. ఎందుకంటే ఇప్పుడు అప్లై చేసుకునేటోళ్ళు మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ అందులో ఎంటర్ చేసి అది ఉన్నదా లేదా చూసుకుంటున్నారు. ఆధార్ కార్డ్ అంటే ఇప్పుడు నాది ఆధారు, నా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళది ఆధారు, మళ్ళీ కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, అంతే. అంటే ఇవి లేవు అవి లేవు అని ఏమైనా వెనకకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారా? అన్నీ తీసుకుంటారు. ఆల్రెడీ పెట్టేశారు, మెన్షన్ చేశారు, అక్కడ స్టిక్కర్ పెట్టేశారు, ఇవి కావాలని చెప్పేసి చెప్తున్నారు. అట్లా ఇప్పటికీ 3సారండి. బయట 2 సార్లు పోయినా, ఇది ఇక్కడ 3సారి. ఇంకెన్నిసార్లు వస్తారు? ఇక రేపు ఒక్కసారి వచ్చి చూస్తామండి, మాకు కావాలి కదా. ఇప్పుడు మాకు కూడా ఏమీ అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఒక 6 గ్యారెంటీలు అని పెట్టిండు కదా రేవంత్ రెడ్డి. అందులో ఏ గ్యారెంటీ కావాలన్నా రేషన్ కార్డ్ అయితే కావాలని చెప్తున్నారు. కావాలి. ఇప్పుడు మాకు అది కావాలంటే మేము అది అయ్యేదాకా మేము తిరుగుతూనే ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన కాడికి అది బంద్ అయ్యేదాకా మేము తిరగాల్సిందే, తప్పదు. మాకేం ఆధారం లేదు. ఏమో పెడుతున్నాం, ఇక దేవుని దయ్యాలంతా అంతే తప్పించి ఇంకేం లేదండి. ఏందన్నా ఎప్పుడు వచ్చారు? రేషన్ కార్డు కోసమే వచ్చారు కదా? రేషన్ కార్డు కోసం వచ్చినాము. అప్పుడు పోయినసారి పాలన కోసం అప్లికేషన్ ఇచ్చాము. ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చితే అక్కడ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే మళ్ళీ కొత్తగా తీసుకున్నారు. ఇప్పటికి నేను 4-5 సార్లు తిరుగుతున్నాను. ఒక లాస్ట్కి వస్తున్నట్టు ఆయన కూడా లాస్ట్ ఇంకోసారి ఛాన్స్ చూడాలనుకుంటున్నా. ఇంకా ఏంటంటే వీళ్ళు సర్వేకి వస్తున్నారు కానీ ఖచ్చితమైన సర్వే చేస్తలేరు. ఉన్నోనికి వస్తుంది, లేనోనికి ఏం వస్తలేదు. అంటే ఇప్పుడు ఈ రేషన్ కార్డు ఇలా అప్లై చేసినాక కూడా మళ్ళీ సర్వేకి వస్తా అని చెప్తున్నారు. మళ్ళీ సర్వేకి వస్తారు ఎట్లయినా. వచ్చినాక కూడా ఏం చేస్తున్నారంటే మేము ఉన్నాం రెంటెడ్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నా సెకండ్ ఫ్లోర్ ఉన్నా వాళ్ళు అనుకుంటున్నారుకి మేము రెంట్ ఎట్లా కడుతున్నామో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఉన్నోళ్ళు అనుకుంటున్నారు. కానీ చాలామంది పేద ప్రజలు ఇక్కడ బతకలేక ఏదో రెంట్ కోసం ఉంటున్నారు, కానీ వాళ్ళకు వచ్చిన సంపాదన ఏం లేదు. ఏదో ఈ రేషన్ కార్డు వస్తే ఏదైనా స్కీమ్స్కి వస్తే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని అన్నిటికీ లింక్ ఉన్నది. ఏదో విడో పెన్షన్ మా వద్ద కోసం చెప్పిన నేను, విడో పెన్షన్ కోసం అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పోయినా కూడా వాడు వైట్ కార్డే అడుగుతున్నారు, రేషన్ కార్డే. పిల్లల కోసం ఎంబీఏ కోసం నేను అది గవర్నమెంట్ సీట్ కోసం అడిగితే వాళ్ళు కూడా అక్కడ కూడా రేషన్ కార్డే అడుగుతున్నారు. కానీ ఇది పరిస్థితి చూస్తుంటే చాలా ఘోరంగా ఉన్నది. ఏదో ఇప్పుడైనా కొంచెం కరెక్ట్ సర్వే చేసి ఉన్నోళ్ళకి ఇస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏందన్నా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎందుకు ప్రధానంగా ఈ రేషన్ కార్డుల కోసం ఆల్రెడీ 1 సంవత్సరం నుంచి అప్లికేషన్లు తీసుకుంటూనే ఉన్నారు అదే అనేక సార్లు. ఇప్పుడు మళ్ళీ మీ సేవలకు ఇచ్చారు. ఈ మీ సేవలకు ఇచ్చినాక కూడా జనాలు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మీరు ఎందుకు ప్రధానంగా ఏం చెప్తున్నారు? లోపల ఎలాంటి ప్రాసెస్ నడుస్తూ ఉన్నది? అది ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ మా అప్లికేషన్ ఫామ్ తీసుకొని మళ్ళీ అది రద్ది కుప్పలు పడేసినాక ఇదే ఫామ్ మళ్ళీ రీసైకిల్ అయ్యి మళ్ళీ వస్తుంది. అంతేగాని ఖచ్చితంగా పోతుందా లేదా? ఒకటి మాకు కావాల్సిందంటే అక్నాలెడ్జ్మెంట్ ఇస్తేనే
మాకు బలం అని ఉంటుంది. ఏదో ఈ ఫామ్ మేము సబ్మిట్ చేసేస్తున్నాం, మళ్ళీ మీకు వస్తుంది, మళ్ళీ చూడండి. మేము ఇక్కడ టీవీలో కూడా మా కంప్యూటర్లో కూడా చూస్తుంటే సర్వర్ డౌన్ ఉంటుంది. మీ సేవలోనే పోవాలా, మీ సేవలో పోతే ఒక దినం లీవ్ పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. ఒక దినం లీవ్ పెట్టుకోవాలంటే లాస్ ఆఫ్ పేలో ఉన్నాం మేము. ఓకే, సిఎల్ కానీ ఈఎల్ కానీ ఏం లేకుండా మాకు లాస్ ఆఫ్ పే. ప్రైవేట్ వాళ్ళకైతే మా బతుకైతే చెప్పొద్దు. ఇంకా చూడాలా మీదికి ఇంకా ఏమవుతుందో ఏమో. నమ్మకం ఉందా వస్తుందని? నమ్మకం ఉన్నదంటే అది 90% అయితే నమ్మకం లేదండి. ఏదో 10% నమ్మకం కనిపిస్తుంది. ఓకే, అంటే ఇట్లా చాలా మంది సఫర్ అవుతున్నారు. రేషన్ కార్డు వల్లనే చాలామంది సఫర్ అవుతుంది. ఒక విధంగా 1 నేషన్ 1 రేషన్ అన్నట్టు మోదీ చెప్పినప్పుడు అందరికీ ఒక ఐడి కార్డ్ లాగా ఇచ్చేస్తే అయిపోతుంది. ఇంటింటికి ఎట్లా మనకు ఇది ఆధార్ కార్డు ఇచ్చిండ్రో, ఎట్లా మనకు అది ఎలక్ట్రల్ కార్డ్ ఇచ్చారో, అట్లా మనకు ఇది 1 నేషన్ 1 రేషన్ కార్డ్ ఇచ్చేస్తే ఎవరికి బాధ ఉండదు అన్నట్టు. ఇంకా ఏంటంటే మరి రేవంత్ రెడ్డి ఒక పక్క నేను రేషన్ కార్డు ఇస్తున్నా, గత ప్రభుత్వం వల్ల అసలు ఇయ్యనే లేదు, నేను మొత్తం మంచి చేస్తున్నా, 6 గ్యారంటీలు ఇచ్చిన అని చెప్పి ప్రజలందరూ సస్యశ్యామలం గుర్రు నా రాజ్యం వల్ల అని చెప్పి చెప్తుండు కదా. అది గ్యారంటీ అనుకోవాలా, వారంటీ అనుకోవాలా అర్థమవుతలేదు. ఎందుకంటే అది డిఫెక్ట్ మనలో వస్తే అది వారంటీ కిందికి వస్తుంది, కానీ గ్యారంటీ ఉండదు. గ్యారంటీ అనే పదానికి ఒక అర్థం చూపించాలి రేవంత్ రెడ్డి గారు. గ్యారంటీ అంటే ఖచ్చితంగా, ఓకే, మొత్తం సర్వే కరెక్ట్, క్రిస్టల్ క్లియర్ సర్వే ఉంటేనే అది కరెక్ట్ ఉంటుంది. ఏదో ఆషామాషికి ఏదో 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎవరో చదువుకున్న వాళ్ళు, ఓకే, జిహెచ్ఎంసి స్కావెంజర్ వాళ్ళు కూడా వచ్చి అప్లికేషన్ ఫామ్ రాస్తున్నారు. అందులో కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏం అడగాలో ఏమనుకుంటలేరు. మొన్న వచ్చారు సర్వేకి, చూస్తే 24 పేజీల సర్వే ఉన్నది. టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, టీవీ ఉందా, సర్వే ఉందా, కులం. ఇప్పుడు కులం దేనికోసం అర్థం కాదండి. ఓకే, ఎస్సీ ఎస్టీ ఏమైనా ఉండొచ్చు, పర్వాలేదు. బీసీ ఓసీలోకి ఏం కులం ఉంటుంది? ఒక క్రిస్టియన్స్ అంటున్నారు. క్రిస్టియన్స్ అంటే ఇప్పుడు మధ్యలో వాళ్ళు చేరుకున్న వాళ్ళకు ఉండొచ్చు ఏదైనా కులం, కానీ రోమన్ క్యాథలిక్ అని ఉన్నారు. ఓకే, ముస్లిమ్స్లో కూడా సయ్యది కానీ మొహమ్మద్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ కేటగిరీలో వేస్తారు? ఓసీలో వేసినా కూడా ఓసీ కిందికి వస్తున్నారని మీరు పెద్దోళ్ళు అనుకుంటున్నారు, కానీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ చాలామంది ఉన్నారు. అది కూడా చూసుకోవాలి. ఇంకోటి కాలంలో ఈబీసీ అని మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ మొత్తం సర్వే చేయండి. బ్యాంక్స్ డీటెయిల్ తీసుకోండి, వీని ఎక్కడ పని చేస్తున్నారో అది కూడా చూసుకోండి. అప్పుడు వాళ్ళకు తెలిసి వస్తుంది. ఇప్పుడు అటాక్తున్న ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఇంకోటి అడుగుతున్నారు, ఇన్కమ్ సర్టిఫికెట్. ఇంట్లో కూర్చున్నోనికి ఎవరు ఇన్కమ్ సర్టిఫికెట్ ఇస్తారండి? ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర దరఖాస్తు పెట్టాలా, దానికి ఎఫిడవిట్ రాయాలా. అది వచ్చేసి 600-700 ఖర్చు వస్తుంది. ఎట్లయినా రాను పోను పోతే అది ఎంఆర్ఓలో కూడా అట్లా. ఈ రేషన్ కార్డు కోసం ఎంత ఖర్చు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఈ రేషన్ కార్డు కోసం నేనైతే ఇప్పుడు ఫస్ట్ అయితే 100 రూపీస్ పెట్టిన చూస్తాం. అప్పుడైతే అట్లనే నడిచింది. ఇక్కడ నడుస్తుంది, అక్కడ నడుస్తుంది. ఇంకా కౌన్సిలర్స్ కూడా ఇచ్చినాము. మా జిరాక్స్ ఇచ్చి ఫోటో కాపీ తీసి కౌన్సిలర్కి ఇచ్చిన, ఓఎంఆర్కి ఇచ్చిన, ఇంకా గల్లీ లీడర్లకు అందరికి ఇచ్చినాం. కానీ ఫైనల్గా ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఫైనల్గా నేను చెప్తున్నాను, నాలాంటి మా ప్రజలకు అట్లీస్ట్ 10% ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ అందితే హ్యాట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి అనాలా. ఇల్లు ఉన్నోనికి కూడా వైట్ కార్డు ఉన్నదండి. అందకుంటే మళ్ళీ ఎట్లయినా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఎలక్షన్స్ దగ్గరకు ఉన్నాయి. ఓకే, ఇది హెచ్చరిక అనుకోండి, వార్నింగ్ అనుకోండి, లేకుంటే ముందు జాగ్రత్త, ముందు చూపు అనుకోండి.